నేను ఇప్పటికీ సిన్సియర్గా చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, అంటే ఎంఏ చదువుకున్నాను కాబట్టి అప్పుడు కాస్త ఈ మహాభారతంలో ఉన్న పద్యాలు అవి చదువుకొని కంఠస్థం చేయకపోతే మార్కులు రాకపోతే క్లాస్ రాకపోతే ఉద్యోగం రాదు. అందుకని చదువుకున్నప్పుడే తప్ప మహాభారతం మీద అత్యద్భుతమైనటువంటి ప్రేమ ఉండి చదువుకున్న వాడిని కాదు. ఇది అక్షర సత్యం. సరే, సుహాసిని ఆనంద్ గారా, సుహాసిని ఆనంద్ గారండి, రెండు ఆవిడేనా? క్లారిటీ ఇచ్చారు, సంతోషం సత్యకుమార్ గారు. అంటే నాకు సుహాసిని ఆనంద్ గారిని మాట్లాడుతున్నానండి నేను. నా పేరు సుహాసిని ఆనంద్. అంటే ఈ మధ్య ఏంటంటే కొన్ని గమ్మత్తైన పేర్లు ఉండే అంటారు చివరిలో, రాకేష్, లోకేష్, స్మిష్ అట్లాగేదో. అలాగా ఏంటంటే కాదండి, ఆవిడ నేను స్పోక్స్ పర్సన్ అండి బీజేపీ. ఓహో, అప్పుడు అమ్మ మీరు ఇంతకుముందు ఏమైనా లెక్చరర్గా చేశారా అని అడిగాను నన్ను ఆహ్వానించినప్పుడు. లేదండి నేను స్పోక్స్ పర్సన్గా చేస్తున్నాను. ఓహో అలాగా అండి అని ఆవిడ ఈ తెలుగు భాష ఔన్నత్యం గురించి నన్నయ్య భట్టారు గురించి మాట్లాడుతున్నప్పుడే ఒక అందమైనటువంటి అనిర్వచనీయమైనటువంటి ప్రేమ ఆ భాష మీద, ఆ నన్నయ్య భట్టారు మీద ఉంది అనేటువంటి నమ్మకం నాకు కలిగింది. ఇవి ఇన్ని కారణాల వల్ల నేను ఇక్కడికి వచ్చాను, అంతే తప్ప నేను ఒక అద్భుతమైనటువంటి, ఇందాక ఎవరు మాట్లాడుతూ మీరు ఇద్దరు స్టార్స్ ఇక్కడ, గరికపాటి వారు ఏమన్నా అర్థం ఉందండి, ఆయన స్టార్డమ్ ఏంటి, నా స్టార్డమ్ ఏంటి? నేనేదో సినిమాల్లో 4 వేషాలు వేసుకుని 4 పద్యాలు అప్పుడప్పుడు చదువుతుండేవాడిని. నాకును ఒక మహాపండితుడు ఆయన, సకల కావ్యాల్ని ఆపోసన పెట్టినవాడు. దానికి ఈ రోజుల్లో ఇప్పుడున్నటువంటి యూత్కి దాన్ని ఏమంటారు, ప్యాంటు షర్ట్ వేసి చూపించేటువంటి వ్యక్తి ఆయన. అది గరికపాటి వారు. ఆయన ఏదన్నా మాట్లాడతారేమో విందామనుకుంటే సడన్గా నా పేరు ముందు అనౌన్స్ చేశారు. ఇప్పుడు నేను మాట్లాడగానే వెళ్ళిపోతాను. నాకు అదొక పెద్ద దాన్ని ఏమంటారో అలవాటనాలో జబ్బనాలో తెలియదు. ఎందుకంటే ఇందాక టైం ప్రకారం రావాలండి అనేది ఒక పద్ధతి ఉంది. మన ఇష్టం ఉందా ఇక్కడ హైదరాబాదులో టైం ప్రకారం రావడానికి? ఎక్కడెక్కడో మణికొండ నుంచి పడి రావాలి. ఎన్ని సిగ్నల్స్, ఎంత ట్రాఫిక్, ఎంత గొడవ, ఇవన్నీ తట్టుకొని రావాలి. మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత కాస్త వృద్ధాప్యం వచ్చింది. ఈ వృద్ధాప్యంలో ఏంటంటే జనరల్గా తలకి రంగేసుకున్న తప్ప పెద్దంత యంగ్ పీపుల్ ఏం కాదు. ఈ దీంతో కొట్టుకుంటూ మళ్ళీ అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు రండి అంటారు. మీకు తలకి రంగేసుకునే భాగం లేనట్టుంది మీకు. ఎందుకంటే ఆ బాధ మీకు అంత అది తెలియదు. ఉన్న దగ్గర నుంచి ఇది ఒక పెద్ద ప్రాబ్లం.